అక్కడ నిన్న బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు ఒక మహిళా నేత? బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మా అక్క స్వాగతించింది. ఏదైతే ఏ ఒత్తిళ్లకి ఈరోజు కేసీఆర్ తలొగ్గిండో, ఎక్కడ రాజకీయ ఎక్కడ తలొగ్గిండో ఆ వ్యక్తిని శిరస వహిస్తూ ఇలా తన పార్టీ సభ్యత్వానికి ఇలా ఎమ్మెల్సీ పదవికి కూడా రాసింది. ఇప్పటికి వట్టైనా బీజేపీలో మాట్లాడుతుంది, ఇలా బీఆర్ఎస్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఈరోజు ఎమ్మెల్యేలకు అందరికి కూడా గుణపాఠం చూసుకోండి. మా అక్క పదవుల కోసం ఆశపడే బిడ్డ కాదు. ఇప్పటికైనా పార్టీ సభ్యత్వాన్ని పదవినే రాజీనామా చేసి ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే కేసీఆర్ పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టినో అదే బాటలో మా కవితక్క కూడా నడిచి ఏదైతే పెద్దలు కేసీఆర్ని కూడా ఎలాంటి తప్పు పడతలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మా కవితక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పింది. ఇప్పటికోసమైనా ఆలోచించండి. అంటే పార్టీకి నష్టం జరిగే విధంగా ముఖ్య నేతల మీద అంటే చేసినటువంటి అనుచిత వాక్యాలను మీరు సమర్థిస్తున్నారా? ఇప్పటికీ కూడా పార్టీ నుంచి మమ్మల్ని బహిష్కరించినాక వాళ్ళు చేసిన తప్పులు కప్పించుకోవడానికి మాకేం అవసరము? ఏదైతే చెప్పిందో వాళ్ళ మీద దమ్ముంటే ఈరోజు గవర్నమెంట్ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేస్తారో, ఎక్కడ అవినీతి కుంభకోణం జరిగిందో, ఈ 2 ఏళ్ల పాలన ఎటుగుడుగా ఆగం చేసినాం. కనీసం ఈ ఉన్న 3 ఏళ్ల పాలనలన్నా దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళు చేసిన పాపాల చిట్టాని బయటికి తీసి ఈరోజు చిత్రగుప్తుల లెక్క ఏదైతే హరీష్ రావు కానీ సంతోష్ రావు చేసి హరితారం పేరిట ఏదైతే అడవిని మాయం చేద్దామంటో 100 కోట్ల మాయం చేస్తుండో అవన్నీ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారికి కవిత రాసినటువంటి లేఖను కూడా దాన్ని ప్రచారం సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని చెప్పేసి మాట్లాడారు కవిత గారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే ఏదైతే ప్రజల నుంచి ఏదైతే స్వీకరిస్తుందో, ఎప్పుడైతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆయన పక్కకే దయ్యాలు చేరినాయని ఈ దయ్యాల కోసం కొంచెం ఆలోచన చేసుకోండి నాన్న. ఇది పార్టీ మనకు ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న పార్టీ ఇలా ప్రాంతీయ పార్టీ ఈ రోజు అని ఏదైతే ఉందో ఈ పార్టీలో కొన్ని శక్తులు కలిసి మిమ్ములను ఏదైతే వెన్నుపోటు గడిచే దిశగా పరుగులు పెడుతున్నారో వాళ్ళకందరికి బుద్ధి చెప్పడానికి లెటర్లో కొన్ని రాసి సిబిఐ విచారణ చేశాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా మాట్లాడారు కదా, దీనికి ఏం చెప్తారు? కేసీఆరే తెలంగాణ జాతిపితగానే పిలుచుకున్నాం. ఇలా పార్టీ కోసం పదవులను వదిలి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడినాడు. ఆయనకే సిబిఐ ఎంక్వైరీ ఉంటే పార్టీ ఎంత లేకపోతే ఎంత? ఇప్పుడు కూడా అన్నది దాన్ని వక్రీకరించి ఈరోజు సోషల్ మీడియాలో వారి చేస్తున్న అక్క చెల్లెలారా కొంచెం ఆలోచించండి. ఇలా కేసీఆర్ బిడ్డకు రామన్న చెల్లెకే ఈ గర్తి పట్టింది. మీ అందరూ ఏ రకంగా ఉంటారో కొంచెం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. అంటే మహిళా నేతగా చెప్పండి మేడం, అంటే ఇప్పుడు జాగృతి నేతగా అంటే కవిత గారు కాంగ్రెస్ పార్టీకి పోతారో లేదంటే బీజేపీ పార్టీకి పోతారో అనే వాక్యాలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మా అక్కకి ఏ పార్టీలకు పోయే ఆలోచన లేదు, అంత గతి కూడా పట్టలేదు. ఆమె కేసీఆర్ బిడ్డ ఏ రకంగా కార్యాచరణ బయటకు పెడుతుందో తర్వాత దాన్ని బట్టి ఆలోచిద్దాం. ఇప్పుడు పార్టీ అయితే ఏ పార్టీలకు వెళ్ళదు. మేడం చెప్పండి, నిన్న బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటాం అంటే నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది చాలా బాధాకరంగా ఉంది. అన్యాయం ఇది ఒక ఆడబిడ్డ మీద. అంత ఫ్యామిలీ వాళ్ళు ఉండి తండ్రి సీఎం, కూతురు ఆమె కాబట్టి ఆమె ఒక ఉద్యమకారురాలు. ఒక ఇంత పెద్ద మనిషి కూతురుకి ఎట్లా అన్యాయం జరిగితే మాలాంటి చిన్న కూతురు వెనక సపోర్ట్ లేని వాళ్ళు మేము ఏమైపోతామని మాకు అదే అనిపిస్తుంది. పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడితే సొంత బిడ్డ అయినా సరే చూసేది లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టు ఆమె చూసింది కాబట్టి కొన్ని నిజాలు ఆమెకి ఏదో మనసు బాధ కలిగి చెప్పిండొచ్చు. దాన్ని కూర్చొని కూడా మాట్లాడితే చదివి అయిపోతుంది. అంటే ఎట్లా ఉంది మరి కవితక్క గారి తర్వాత భవిష్యత్ కార్యాచరణ విధంగా ఉంటుంది? అంటే నేను అనుకుంటున్నా అలా ఫాదర్ పిలిచి సస్పెండ్ ఎత్తివేస్తారు. అదంతా మళ్ళీ ఓకే అయిపోయి మేడం సార్తోనే ఉంటుంది. సార్ని వదిలి ఉండలేదు ఆమె. ఎందుకంటే తల్లి తండ్రి ఎవరు విడిచి ఉండలేదు లోకంలో ప్రపంచంలో కాబట్టి సార్తోనే ఉంటుంది మేడం. సార్తోనే ఉంటుంది, వేరే పార్టీ పెట్టే అవకాశం లేదంటారా? ఉండదు. సారు తీసుకొనే పోతారు. సార్ కూడా పిలిపించుకుంటారు. పెద్ద మనిషి కూతురుని వదలడా. ఎందుకంటే ఆమె ఒక రాణి రుద్రమ్మలాగా ఉద్యమిస్తున్నది. భయపడకుండా పోయాను ముందుకు మహిళల కోసం రాండి ఇంట్లో పోయిన మాలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు మేము ఏం చేస్తాం చెప్పండి. అలాంటి మనిషిని ముందుకు తీసుకొని పోతే రేపు పార్టీ వస్తుంది. రేపు బీఆర్ఎస్ మళ్ళా రూలింగ్లో వస్తుంది, గెలుస్తాం. కాబట్టి నాదొక విజ్ఞప్తి కేసీఆర్ గారికి, మేడంని పిలిచి మాట్లాడి ఆ సస్పెండ్ ఎత్తియాలని నా విజ్ఞప్తి. హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద అంటే అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారంటారు? అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరి కవిత గారు? అంటే ఆమె చూసి ఆమెకి ఏం బాధాకరంగా ఆయన మాట అన్నారో, ఆయన ఏం చూసిందో, పబ్లిక్ అన్యాయం, ఒక ఎస్సీ బిడ్డని అన్యాయం జరిగింది, ఆమె బాధపడుతున్నది. అంటే ఆమె అంత మంచి హృదయం కేసీఆర్ లాగా. ఒక అబ్బాయి చనిపోయిందని మేడం చెప్పిండ్రు కదా, 7 మంది ఫ్యామిలీలను కొట్టి ఇలాంటివన్నీ చూడలేక ఆమెకు తట్టుకోలేకపోయింది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు. పార్టీలు అంటే మంచిగా సాఫీగా జరగాల, న్యాయం ఉండాలా అన్నట్టు అనుకుందా. ఆమె కొద్దిగా బాధ కలిగింది. మెత్త మనసు ఆమెది.
ఎవరిని చూసినా మాట్లాడి నవ్వుతూ మాట్లాడి పలకరించి న్యాయంగా పోయే మనిషి అని నేను అనుకుంటున్నాను. అంటే కవిత గారు తన తండ్రి కోసం రాసిన లేఖ రాస్తే కూడా సోషల్ మీడియాలో నెగటివ్ గా చేసి పోస్టులు పెట్టించారని చెప్పేసి కవిత గారు మాట్లాడారు. అదే కోపం వచ్చింది మేడంకి, అదే కోపం వచ్చింది. నా తండ్రికి రాసిన లేఖ నన్ను దూరం చేయని కోసమే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఆమెకు ఒకటేసారి ఇరుచుకోపడ్డు రాని రుద్రమ్మ లాగా ఇక ఆమె ముందుకు పోతుంది. అంటే తన తండ్రి కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ చేశాక అంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా మాట్లాడారు కవిత గారు. ఇప్పుడే అన్నారు కదా ఆమె, నేను అట్లా అనలేదు. నేను ఒక పద్ధతిగా మాట్లాడినా సోషల్ మీడియాలో తప్పు చేసి ఉంటే ఎంత పోతే నేనే కష్టపడి నేను ఉద్యమించి నేను చేసి 20 ఏళ్ళప్పటి నుంచి వచ్చి ఉద్యమం చేసి నా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి పార్టీ గెలవాలా పార్టీ చేయాలా అందరు బాగుండాలా క్షేమంగా అనుకునేదాన్ని. నేను ఇట్లా చెప్తానా? నేను చెప్పకపోయినా చెప్పినట్టు సోషల్ మీడియాలో వేస్తున్నారని ఇప్పుడే మీ అందరి ముంగడ చెప్పిరుగా మేడం, అది తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజానీకానికి కవితక్క ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మేడం ఎంత ఉంటారు మహిళలందరూ కాబట్టి సారు ఆమె సస్పెండ్ ఎత్తేసి కాంప్రమైజ్ చేసి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి మేడంని తీసుకొని ముందుకు పోతే రేపు వచ్చేది మన బీఆర్ఎస్ పార్టీ అని నేను కోరుతున్నాను. అలా నేను బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారా? అంటే బీఆర్ఎస్ పార్టీలో కవితక్క అంతర్గత ప్రజాస్వామ్యం గురించి, కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న కుట్రల గురించి తను అంతర్గతంగా తెలియజేసింది, ఒక లేఖ ద్వారా తెలియజేసింది. మరి ఆ లేఖను బహిరంగ పరిచిన సందర్భాన్ని, గతంలో ఏదైతే తెలంగాణ భవన్లో కవితక్క తనపై జరుగుతున్న కుట్రల గురించి బహిరంగంగా చెప్పిన సందర్భాన్ని కూడా పార్టీ కొంతవరకు విస్మరించడం వల్ల తను ఈరోజు కొంత కార్యాచరణలో ముందుండి ప్రజా సమస్యల మీద కానీ ప్రజా విషయాల మీద పోరాటం చేసి పార్టీకి సంబంధించిన విషయాలలో కూడా తను నేరుగా తన అభిప్రాయాలను తెలియడం చేసింది. కాబట్టి ఇవన్నీ కొంతవరకు వాళ్ళకు ఇబ్బందిగా భావించి ఈ చర్య తీసుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. కవిత గారిని సస్పెండ్ చేయడానికి కేసీఆర్ గారి నిర్ణయాన్ని మీరు తప్పుపడుతున్నారు? తప్పకుండా ఈ విషయంలో కేసీఆర్ గారిని కానీ పార్టీని కానీ తప్పకుండా తప్పుగానే పడుతున్నాం. ఇది ఎందుకంటే కవితక్క గత 20 సంవత్సరాలుగా తన ఆలోచన విధానాన్ని, తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, తెలంగాణ జాగృతి పేరు మీద ఒక ఐడియాలజీతో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. తనకు కూడా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది అభిమానులు ఉన్నారు. మరి ఏ రకంగానైనా కూడా తనను మద్దతు చేసే వాళ్ళు కూడా మా లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ఒక్కరిని పక్కకు పోయినా కూడా పార్టీకి అయితే నష్టమే కదా. నేను ఒక కార్పొరేటర్ని, ప్రజాప్రతినిధిని. నేను పక్కకు పోయినంటే ఆటోమేటిక్గా కవితక్క మన పార్టీకి నష్టమే కదా. తప్పకుండా నష్టం జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. అంటే పార్టీకి నష్టం జరిగే విధంగా పార్టీలోని ముఖ్య నేతల మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? ముఖ్య నేతలకు సంబంధించిన విషయంలో అంతర్గతంగా తెలియజేసినా కూడా పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, పార్టీకి సంబంధించిన ఏదైతే విధానాలు కానీ వాటిని అనుకూలంగా కానీ వాటిని అమలు పరచడంలో జాప్యం చేసింది కాబట్టి ఈ పరిణామాలు జరిగినాయి. పార్టీలో ఏదైనా అంతర్గత సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని బహిరంగంగా పెట్టి మాట్లాడడం తప్పు కదా అని చెప్పేసి మాట్లాడతాం. కూర్చొని బహిరంగంగా మాట్లాడొద్దని అంతర్గతంగా తను ఒక 48 నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళు వెళ్ళబుచ్చిన అభిప్రాయాలనే తను ఒక లేఖ ద్వారా తెలియజేసింది. అది పూర్తిగా ఇంటర్నల్గా జరిగిన సబ్జెక్టే కదా. ఆ లేఖ లీక్ చేయడమే కుట్రలో భాగము. ఇవంతా ఈ పరిణామాలకు కేసీఆర్ కుటుంబంలో ఒక చిచ్చు పెట్టడానికే ఇదంతా కారణం అనేది తెలియజేసింది. కాబట్టి వాటిలో ఎవరైతే ఆ కుట్రదారులు ఉన్నారో వాళ్ళు చేసిన 1 by 1 స్టెప్స్కి ఇవన్నీ పరిణామాలు జరిగినాయి. అంటే మా నాన్నగారిని అంటే కేసీఆర్ గారిని సిబిఐ విచారణ చేశాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారన్న? తప్పకుండా ఒక కూతురుగా, ఒక ఆవేదనగా, ఒక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఒక తెలంగాణ రాష్ట్రం కోసము ప్రాణాలను సైతము పనంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చి భారతదేశంలోనే తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోయిన ఒక మహానాయకునికి ఒక అవినీతి మచ్చ వచ్చినప్పుడు పార్టీ కానీ, పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ సరైన రీతిలో స్పందిస్తలేదని తను ఆవేదన వ్యక్తం చేసింది. దాంట్లో ఈయనను కేసీఆర్ మీద కూడా కుట్ర జరిగి ఆయనను రాజకీయంగా కానీ ఆయనను వెనుకబడేసినప్పుడు తనకు కొద్దిమంది వ్యక్తిగతంగా వాళ్లకు లబ్ధి చేకూరుస్తుందని ఒక కుట్ర చేస్తున్నారు అనే విషయం చెప్పింది. అదే విషయాన్ని ఈరోజు ఆచరణలో కూడా అవే కనిపిస్తున్నాయి కదా. మాకైతే అవే కనిపిస్తున్నాయి. కవిత గారి తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కవిత గారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే తను మాట్లాడినట్టు తొందరపడే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈరోజు పూర్తిగా కూలంకషంగా ఒక విషయాన్ని
తను స్టడీ చేస్తారు. అదేవిధంగా పార్టీ పెట్టే విషయాన్ని కూడా ప్రజలలోకి పోతారు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తారు, ముఖ్యంగా బీసీ వర్గాలను కలుస్తారు. ఈరోజు బీసీలకు సంబంధించినంత వరకు తను ముందు నడుం కట్టి ముందుకు వచ్చింది కాబట్టి బీసీ వర్గాలను కలుస్తారు. జాగృతికి సంబంధించిన నాయకుల అభిప్రాయాలు తీసుకుంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులను తీసుకుంటారు, సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకొని తర్వాత మరి పార్టీ పెట్టాలా వద్దా అనే ఆలోచన అయితే తీసుకుంటారు. థ్యాంక్ యూ.